క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుము అని మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు, అనుగ్రహం అందిస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం ఆధ్యాత్మిక పరిపక్వత. ఆధ్యాత్మిక పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇది ఎలాగ సాధించగలము అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. 5 విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. మొదటిది, పిల్లవాని చేష్టలు విసర్జించాలి. బై పుట్టింగ్ అవే చైల్డిష్ థింగ్స్. 1 కొరింథీ 13:11 పౌలు భక్తుడు ఎలా తెలియజేస్తున్నాడు? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ వారి యొక్క ప్రవర్తన బట్టి వారి మీద విరుచుకుపడ్డాడు. చూడండి, 1 కొరింథీ 3:1-3 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఎంతో గంభీరమైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. పిల్లవాని చేష్టలు విసర్జించాలి. మనలో కలహము, అసూయ ఉన్నట్లయితే అవి శరీర క్రియలు, అవి శరీర సంబంధమైన మనుషులుగా అవుతాం మనం. అంచేత ప్రియమైన స్నేహితులారా, పిల్లవాని చేష్టలు విసర్జించాలి. కీర్తనలు 92:12 కీర్తనకారుడు ఎలా తెలియజేస్తున్నాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె పైకి ఎదుగుదురు. ఖర్జూర వృక్షం మొవ్వు వేస్తూనే ఉంటుందట, చిగురుస్తూనే ఉంటుందట, ఎప్పుడూ వృద్ధిలోకి ఎదుగుతూనే ఉంటుందట. ఆ విధంగా ప్రేమ స్నేహితులారా, ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎదగాలి, వృద్ధిలోకి రావాలి, ఆధ్యాత్మిక పరిపక్వత సాధించాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె పైకి ఎదుగుదురు.
తర్వాత సామెతలు 4:18లో ఒక చక్కని మాట ఉంది. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. వృద్ధి, ఎదుగుట, ఇవి చాలా ప్రాముఖ్యమైన గుర్తులు ప్రేమ స్నేహితులారా. యోబు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంది. యోబు 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. వృద్ధి, ఎదుగుదల. ఆ విధంగా ప్రేమ స్నేహితులారా, పిల్లవాడిని చేష్టలు విసర్జించాలి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానవేసి తిని. అది మొదటిది. రెండవది, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండాలి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండాలి. బై కల్టివేటింగ్ ది అండర్స్టాండింగ్, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండాలి. 1 కొరింథీ 14:20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అంటున్నాడు. బుద్ధి విషయమై పసిపిల్లలు కాకూడదు. పసిపిల్లలకి అండర్స్టాండింగ్ బాగా తక్కువ. దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 పేతురు 2:1-2-3 పేతురు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా, సమస్తమైన దుష్టత్వమును మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా, సమస్తమైన దుష్టత్వమును మాని. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా అంటే ప్రభువు దయాదాక్షిణ్యాలు కలిగి ఉన్నాడని గుర్తించి మనం కూడా అటువంటి సుగుణాలు అలవర్చుకోవాలని, దుష్టత్వాన్ని మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, రక్షణ పొందినప్పుడు మనం క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ విధంగా ప్రేమ స్నేహితులారా, మొదటిది పిల్లవాని చేష్టలు విసర్జించాలి. రెండవది బుద్ధి విషయమై పెద్దవారులై ఉండాలి, కల్టివేటింగ్ ద అండర్స్టాండింగ్. మూడవది సంఘ క్షేమాభివృద్ధికి ప్రయాసపడాలి. స్ట్రైవింగ్ టు బిల్డప్ బిలీవర్స్, టు
టు బిల్డప్ ద చర్చ్. ఎఫెసీ 4:13 పౌలు భక్తుడు ఎలా తెలియజేస్తున్నాడు? ఎఫెసీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, చాలా ప్రాముఖ్యం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, క్రీస్తు శరీరము అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులను గాను నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఆయన కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు దేవుడు ఆ విధంగా నియమించాడు. 1 కొరింథీ 14:1-4 పౌలు భక్తుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయలుపరుస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడనో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు, కానీ ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. అంచేత ప్రియమైన స్నేహితులారా, సంఘ క్షేమాభివృద్ధికి ప్రయాసపడాలి. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆధ్యాత్మిక పరిపక్వతలో అదొక భాగం. 4వది సువార్త మర్మములు గ్రహించుట ద్వారా, సువార్త మర్మములు గ్రహించుట ద్వారా, అండర్స్టాండింగ్ ద మిస్టరీస్ ఆఫ్ ది గాస్పల్. హెబ్రీ 5:14 గ్రంథకర్త ఎలా తెలియజేస్తున్నాడు? హెబ్రీ 5:14 వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగును. ఎంత చక్కని మాట తెలియజేస్తున్నాడు. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. రాజు అయిన సొలొమోను రాజుగా అభిషేకం పొందిన తర్వాత అతడు చిన్న వయసులో ఉన్న రాజు అయ్యాడు. అయితే అతడు గిబియోనులో వెళ్ళి ఉన్నప్పుడు ఆ రాత్రి కలలో స్వప్నంలో దేవుడు అతనితో మాట్లాడి, సొలొమోను, నా వలన నీకేం కావాలో కోరుకో అని అంటాడు. అన్నప్పుడు సొలొమోను యవనస్తుడు, పరిపాలన విషయంలో జ్ఞానం లేదు, అనుభవం లేదు. అతడు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు. 1 రాజులు 3:9 ఒక
శ్రేష్టమైన మాట మనకు గమనించగలం. 1 రాజులు 3:9. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు, మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగాడు. వివేకము గల హృదయం దయచేయి ప్రభువా. మంచి చెడ్డలను వివేచించుటకు కావలసిన శక్తి, జ్ఞానము ప్రసాదించు. వివేకము గల హృదయం దయచేయమన్నాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, సువార్త మర్మలను గ్రహించడం ద్వారా, సువార్తలో ఉండే అనేకమైన మర్మాలు గ్రహించడం ద్వారా మనము ఆధ్యాత్మికంగా పరిపక్వత పొందుతాం. ఆధ్యాత్మిక ద్వారా పరిపక్వత పొందుతాం. మొదటిది పిల్లవాని చేష్టలు విసర్జించాలి. రెండవది బుద్ధి విషయమై పెద్దవారలై ఉండాలి. మూడవది సంఘ క్షేమాభివృద్ధికి ప్రయాసపడాలి. నాలుగవది సువార్త మర్మములు గ్రహించడం ద్వారా, సువార్త మర్మములు గ్రహించడం ద్వారా, వాటిని పాటించడం ద్వారా మనం ఆధ్యాత్మిక పరిపక్వత పొందగలం. ఐదవది శోధనలు జయించాలి. శోధనలు జయించడం ద్వారా, శోధనలకు లొంగిపోతే అది పరిపక్వత కాదు. శోధనలు జయించాలి. యాకోబు పత్రిక 4:7లో, యాకోబు పత్రిక 4:7లో ఒక సూత్రాన్ని ఇస్తున్నాడు అక్కడ గ్రంథకర్త. ఎలాగా శోధనలు ఎదిరించాలి, జయించాలి. దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండడం ముందు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన హెచ్చరికలు, ఆయన గద్దింపులు ఇవన్నీ కూడా జీవమార్గాలు. దేవునికి లోబడి ఉండుడి మొదటిది. అపవాదిని ఎదిరించుడి. సాతానుడు శోధించినప్పుడు ఎదిరించాల, లొంగిపోకూడదు. అలనాడు ఐగుప్తులో యోసేపు పోతీఫరు భార్య శోధిస్తుంది. ఎన్ని రోజులుంటో ప్రతిమాలుతుంది వ్యభిచరించమని. అయితే అతడు నో నో అంటూనే ఎదిరించాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అతడు దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అపవాదిని ఎదిరించాడు, శోధన ఎదిరించాడు. ఆఖరికి తన యొక్క పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్నాడు. పోయింది ఉద్యోగం, ఆ ఇంట్లో ఉద్యోగం పోయింది కానీ తర్వాత జైలుకి వెళ్ళాడు నిర్దోషిగా. అయినప్పటికీ దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆ దేశానికే ఒక గొప్ప అధికారిగా నియమించాడు. అంచేత ఆధ్యాత్మిక పరిపక్వతలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. శోధనను జయించాలి బై ఓవర్కమింగ్ టెంప్టేషన్స్. దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఎబ్రీ 12:4లో శోధనను రక్తము కోరనంతగా ఎదిరించమన్నాడు.
రక్తం కోరినంతగా ఎదిరించమన్నాడు. ఆ విధంగా ప్రేమ స్నేహితులారా, 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, బీ వాచ్ఫుల్. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అంచేత ప్రేమ స్నేహితులారా, మెలకువగా ఉండుడి, బీ వాచ్ఫుల్. బికాజ్ సాటన్ ఈజ్ రోమింగ్ like a roaring lion to trap the faithful and the righteous. ఆ విధంగా ప్రేమ స్నేహితులారా, ఆధ్యాత్మిక పరిపక్వతకు మనం చేయవలసినవి పిల్లవారి చేష్టలు విసర్జించాలి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండాలి, సంఘ క్షేమాభివృద్ధికి ప్రయాసపడాలి, సువార్త మర్మములు గ్రహించడం ద్వారా తర్వాత చివరిగా శోధనను జయించాలి. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రములు. టీవీ పరిచర్య కొనసాగుటకు మీ కృప చూపించారు, మీకు స్తోత్రం తండ్రి. ఈరోజు ఆధ్యాత్మిక పరిపక్వత గురించి కొన్ని సత్యాలు గ్రహించాం, ధ్యానించాం తండ్రి. విన్న వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని సిబ్బందులను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. పేను తుఫాను
మహిమలందించుమా. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. దారిలో నందృష్టించెన్ సృష్టికర్త సంపూర్ణుడా, సృష్టికర్త సంపూర్ణుడా. సంధ్యము లేక సేవింతుం సదా, అద్దరికి నడిపించుమా. అచ్చట మహిమలందించుమా, అద్దరికి